ఫస్ట్ PMKSY ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఆఫ్ 2014. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఇది 2014లో స్టార్ట్ చేసేది దీన్ని. ఓకే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలా. ఓకే, ఈ వ్యవసాయ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలా, పెట్టుబడులు పెంచాలా, దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఇరిగేషన్ అవైలబిలిటీలోకి తీసుకురావాలంటే నీరుని ఎక్కువగా అందించాలన్నమాట వ్యవసాయం కోసం. ఇవి 2 లక్ష్యాలకి. అది ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. నెక్స్ట్ నీరాంచల్, నెక్స్ట్ ప్రోగ్రామ్ నీరాంచల్ 2016 to 2020. ఓకే, సపోర్టెడ్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ రాస్కో. ఈ నీరాంచల్ అనే ప్రోగ్రామ్ సపోర్ట్ చేసేది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది ఏదంటే వరల్డ్ బ్యాంకు. సో ఇది కూడా వాటర్ కోసమే. దెన్ అటల్ భూజల్ యోజన 2018 టు ఇంక్రీజ్ ద అండర్ గ్రౌండ్ వాటర్స్. భూగర్భ జలాలను పెంచేదానికి ప్రోగ్రామ్. టు ఇంక్రీజ్ ద అండర్ గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలను పెంచాలా. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 50%, వరల్డ్ బ్యాంక్ 50%, 50:50 రేషియోలో దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉందన్నమాట ఈ అటల్ భూజల్ యోజనకి. రైట్. దెన్ జల్ శక్తి అభియాన్ 2019. ఇందులో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ సోర్స్. ఓకే, నీటి జలవనరులు అనేవి కాపాడుకోవాలి మనము. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్. ఓకే, సో ఇవి ఇరిగేషన్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఇవి ఇంపార్టెంట్. ఆ డిస్ప్యూట్లు ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్ డిస్ప్యూట్ ప్రాజెక్టులు ఇంపార్టెంట్.